అది విజయనగరం సరిహద్దుల్లోని ఒక మారుమూల గ్రామం. ఆ ఊరి పొలిమేరలో ఒక వింత ఆచారం ఉంది. ప్రతి అమావాస్య రాత్రి ఊరి చివర ఉన్న పురాతన వేప చెట్టు కింద ఒక ఎర్ర గుమ్మడికాయని ఉంచి దాని చుట్టూ రక్తం చల్లుతారు. అది దేవతకు ఇచ్చే బలి కాదు, ఆ చెట్టులో బంధించబడిన ఒక ఆకలిని శాంతింపజెయ్యడానికి. రాము అనే ఒక పట్నం కుర్రాడు ఇవేవీ నమ్మక పందెం కాసి ఆ అమావాస్య రాత్రి ఆ గుమ్మడికాయను పగలగొట్టాడు. ఇదంతా మూఢనమ్మకం అని నవ్వుతూ ఊరిలోకి నడిచాడు. కాని అతను ఊరిలోకి అడుగు పెట్టగానే ఇళ్ళు మాయమయ్యాయి, వీధులు మాయమయ్యాయి. తను ఎటు వెళ్ళినా తిరిగి అదే వేపచెట్టు దగ్గరకు వస్తున్నాడు. అప్పుడు గాలిలో ఒక వింత నవ్వు వినిపించింది. ఆ వేపచెట్టు కొమ్మలు మెల్లగా కదులుతూ రాము వైపు పాముల్లా సాగాయి. ఆ చెట్టు ఆకులు ఒక్కసారిగా ఎర్రగా మారిపోయాయి. రాము భయంతో అరిచాడు, కాని అతని నోటినుంచి శబ్దం రావడం లేదు. ఆ చెట్టు వేర్లు నేలనుంచి బయటకు వచ్చి అతని కాళ్లను చుట్టేశాయి. మరుసటి రోజు ఉదయం ఊరి జనం అక్కడికి వెళ్లారు. అక్కడ రాము లేడు. కాని ఆ వేప చెట్టు కింద మళ్లీ ఒక కొత్త ఎర్ర గుమ్మడికాయ ఉంది. ఆ చెట్టు మీద ఒక కొత్త కొమ్మ మొలిచింది. ఆ కొమ్మకి రాము వేసుకున్న ఉంగరం తళుక్కున మెరిసింది. ఆ ఆకలి తీరింది. రాము ఇప్పుడు ఆ చెట్టులో ఒక భాగం. కొన్నిసార్లు అన్నీ మూఢనమ్మకాలు కాకపోవచ్చు.